సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఒక నేరం జరిగినప్పుడు బలమైనటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తికి శిక్ష విధించాలి అంటే దానికి సంబంధించి సుప్రీంకోర్టు 5 గోల్డెన్ రూల్స్ ని పాటించాలి, పంచశీల్ సూత్రాల్ని పాటించాలి అన్నట్టుగా 1984లో శరత్ బిద్రీ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో చెప్పింది. మరి దీని ప్రకారం పోలీసులు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ అన్నటువంటిది ఎలా ఉండాలి అన్నటువంటిది చూసుకున్నప్పుడు ఈ 5 సూత్రాలు వర్తిస్తాయి. అందులో ఒకటొచ్చేసరికి ఆ నేరం ఆ వ్యక్తే చేశాడు అనేసి చెప్పగలిగేలాగా బలమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నటువంటివి ఉండాలి. రెండవది, ఆ నిందితుడే దోషి అని నిరూపించటం తప్ప ఇతర ఎలాంటి ఊహాగానాలకి కూడా తావివ్వనటువంటి విధంగా ఉండాలి. మూడవది వచ్చేసరికి మనకి ఆ పరిస్థితులు అన్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి నిర్ణయాత్మక స్వభావాన్ని కలిగి ఉండాలి. సో ఇది జరిగి ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకోగలిగేలాగా ఉండాలి. నాలుగవది వచ్చేసరికి మనకి నేరాన్ని నిరూపించటం తప్ప ఇతర ఏ అంశాలకి కూడా ఆ పరిస్థితులు అన్నటువంటివి తావివ్వకూడదు. ఐదవది, నిందితుడి యొక్క దోషిత్వం మీద సందేహాలన్నటువంటివి లేవనెత్తని విధంగా ఆ సాక్ష్యాలన్నటువంటివి ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది.